2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ అమావాస్య. అమావాస్య తిథి డిసెంబర్ 19 శుక్రవారం తెల్లవారితే 4:27 అండి. డిసెంబర్ 20 శనివారం తెల్లవారితే 6:23 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా అమావాస్య తిథి అనేది ఉంటుంది. తదుపరి పుష్యశుద్ధ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం డిసెంబర్ 19 శుక్రవారం రాత్రి 10:51 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. శుక్రవారం రాత్రి 10:51 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్ రాశి ప్రారంభమవుతుంది. యోగం శూల మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి గండ. కరణం చతుస్పాద సాయంత్రం 6:10 వరకు. తదుపరి కింస్తుగ్న రాత్రి 8:16 వరకు. తదుపరి నాగవ కింస్తుగ్న. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 2:30 అండి. సాయంత్రం 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 అండి. ఉదయం 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 అండి. మధ్యాహ్నం 12:56 వరకు. రాహుకాలం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:08 నుండి ఉదయం 8:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారిత 5:08 నుండి తెల్లవారిత 5:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:07 నుండి మధ్యాహ్నం 2:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి మొసలిని దేనితో సంహరిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్ను ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందుగా ఈరోజు రాశి ఫలాలు అనేవి చూద్దాము. ముందుగా మేషరాశి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు, అవి కొలుక్కు వస్తాయి కూడా. ఈరోజు దైవం లక్ష్మీ నరసింహస్వామి అండి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనిలో ఎక్కువ పని కష్టం అయితే ఉంటుంది. ఈరోజు కొంత గందరగోళంగా కూడా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మరి ఈరోజు మీరు పూజించవలసిన దైవం శనీశ్వరుడు అండి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఈరోజు మంచిది. మరి ఈరోజు మీరు పూజించవలసిన దైవం లక్ష్మీదేవి అండి. తదుపరి కర్కాటక రాశి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సాయంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలకు ఈరోజు లోటు ఉండదు. చిన్ననాటి స్నేహితులను అయితే కలుస్తారు. ఈరోజు మీరు పూజించవలసిన దైవం శనీశ్వరుడు అండి. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు అయితే పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి అండి. తదుపరి కన్యారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈరోజు చేపట్టిన పనులు కూడా స్లోగా జరుగుతాయి. మరి ఈరోజు మీరు పూజించవలసిన దైవం దక్షిణామూర్తి అండి. తదుపరి తులారాశి. ఉద్యోగ విషయంలో అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు తక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు పూజించవలసిన దైవం సాయిబాబా అండి. వృశ్చిక రాశి. గృహమున శుభకార్య విషయమే ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణాలన్నీ కూడా కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు పూజించవలసిన దైవం శివుడు అండి. తదుపరి ధనుసు రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అన్ని
మీకు ఆటంకాలు కూడా ఉన్నా అవన్నీ పోతాయండి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మరి ఈరోజు మీరు పూజించవలసిన దైవం కూడా శివుడేనండి. తదుపరి మకర రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. ఈరోజు మీరు పూజించవలసిన దైవం లక్ష్మీదేవి అండి. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర బంధువులతో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు పూజించవలసిన దైవం దక్షిణామూర్తి అండి. తదుపరి మీనరాశి. విలువైన వస్తువాహనాలు బహుమతులుగా వచ్చే అవకాశం ఉంది. మరియు కొనుగోలు కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఈరోజు మెరుగుపడుతుందండి. ఈరోజు మీరు పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి అండి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం మరి ఎవరెవరు కరెక్ట్గా సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, మాణిక్యరత్నం గారు, శారదా శ్రీదేవి గారు, సిహెచ్ అరుణ గారు, తోట మంజుల గారు, టి పద్మ గారు, మంగళ గారు, పుష్పలత గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మీరు వీడియో చూసి కామెంట్ కిందన లైక్ చేయడం కాదండి, కిందనున్న మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కన లైక్స్ ఉంటాయి, అక్కడ చేస్తే ఇంకొంతమందికి వెళ్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి ప్లీజ్ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా